హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నాగారపు ఎల్లమ్మ తల్లికి అయితే పొంగల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంటి దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఏమేంటి అనేది చూడండి. గాజులు, టెంకాయి, పూలు, పండ్లు, నిమ్మకాయ మాల, చూడండి పసుపు, కుంకుమ, ఆకులు, ఒక్కలు, కర్పూరము, కడ్డీలు మొత్తం అయితే ఇక్కడైతే నేను అన్నీ కూడా మీకు చూపించాలనేసి అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇంట్లోనే అయితే పొంగల్ చేసేసాను. ఇవైతే ఒక పక్క పొంగల్ అయితే పెట్టేశాను గ్యాస్ పైన, అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ పూలమాలలు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను. గుడి దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి. ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసి ఇక్కడైతే పూలమాలలు అయితే వేస్తూ ఉన్నాను. పూలమాలలు ముందు రోజు అయితే తీసుకొచ్చారనమాట. నిమ్మకాయ మాల అయితే అప్పుడప్పుడైతే కుట్టేశాను ఇంటి దగ్గరే. చూడండి పూలమాల అయితే వేస్తూ ఉన్నాను. మా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు. నేను ఇంటి దగ్గర చేసినాను కాబట్టి తొందరగా అయిపోతుంది అని అనేసి అయితే ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టుకుంటూ ఉన్నాను. రెండు విగ్రహాలకైతే చూడండి, ఇద్దరు అమ్మవారికి అయితే తెచ్చానమాట. ఇక్కడైతే ఈ అమ్మవారికి అయితే వేస్తూ ఉన్నాను. ప్రతి నెల పెడతాను కాబట్టి ఈ నెలలో అయితే ఈ అమ్మవారికి అయితే పెడుతూ ఉన్నాను. చూడండి ఇప్పుడు నిమ్మకాయ మాల అయితే వేయాలన్నమాట. ఇంటి దగ్గరే కుట్టేశాను కాబట్టి ఇవి కొంచెము అట్లా మెల్లిబడినట్టు అనిపించాయి, అందుకనేసి అయితే తీస్తూ ఉన్నాను. మా పిల్లలు అయితే సరిగ్గా పెట్టలేదు. చూడండి ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయాయి. ఇక్కడైతే అమ్మవారికి వేస్తూ ఉన్నాను. ఇటు సైడే ఉన్నాను అనేసి అయితే ఈ అమ్మవారికి అయితే ముందు వేసేసాను. నెక్స్ట్ అయితే ఇంకొకటి అయితే తీసుకొని అమ్మవారికి అయితే వేసాను. చూడండి షార్ట్ వీడియోలో పెట్టినట్టే ఇక్కడైతే నేను ఫుల్ వీడియో కూడా పెడుతూ ఉన్నాను. చూడండి, నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం కూడా తీసుకొని వచ్చాను కదా, అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. గాజులు, పసుపు, దారము అన్నీ కూడా మొత్తం ఇక్కడ పెట్టేసి అయితే బయటికి వెళ్ళాలన్నమాట. అందుకనేసి అయితే అన్నీ పెడుతూ ఉన్నాను. ఆకులు అయితే పెడుతున్నాను చూడండి. ఈ నెలలో అయితే ఈ అమ్మవారికి, నెక్స్ట్ నెలలో అయితే గంగమ్మ తల్లి దగ్గర అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఇక్కడైతే మొత్తం అయితే పెట్టేస్తూ ఉన్నాను. చిన్న చిన్న పువ్వులు అయితే తీసుకొని వచ్చాను, అమ్మవారికి అయితే పెడుతూ ఉన్నాను. చూడండి ముందే ఎవరో అమ్మవారికి అయితే శారీ కట్టేస్తున్నారనమాట. నేను ఊరికే వెళ్ళి పూలమాల అవి వేశాను. బయట అయితే ఇలా ఉంది చూడండి. కడ్డీలు లోపలే వెలిగించుకొని వచ్చాను. ఇక్కడైతే అగ్గిపెట్టి తీసుకొని వచ్చి గాలి ఎక్కువ వస్తుందనేసి, ఆరిపోతుందని. ఇదైతే బయట అనమాట. ఇంకా బయట అయితే ఇలా వెళ్ళాలి చూడండి. ఫస్ట్ అయితే మాకు ఇవే ఉన్నాయి, మళ్ళీ తర్వాత అయితే విగ్రహం తీసుకొచ్చారు. ఈ శిలలకైతే మేము పూజలు చేసేవాళ్ళం అనమాట ఫస్ట్లో. నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నాగారపమ్మ ఎల్లమ్మ తల్లి అంటే ఇలానే చేసేవాళ్ళం ఈ దేవుడికి అయితే. అందుకనేసి అయితే ఇవి బయట పెట్టారనమాట. తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత లోపలికి అయితే వచ్చాను. చూడండి ప్రసాదం పెడుతున్నాను, ఇంటి దగ్గర చేసుకొని వచ్చాను కదా. అదైతే 5 పళ్ళాలు అయితే వేస్తూ ఉన్నాను. చూడండి ఏ గుడికి వెళ్ళినా సరే నేను 5 వేస్తానన్నమాట. ఇవైతే బయట కోసం అనేసి తీసుకుంటూ ఉన్నాను. ప్లేట్ అయితే తీసుకొని రాలేదు, అందుకనేసి అయితే ఈ ప్లేట్లో పెడుతూ ఉన్నాను. చూడండి ఇవైతే బయటకు అనమాట. మొత్తం కూడా ముందే అయితే తీసుకెళ్ళిపోతున్నాను. అన్ని దేవుళ్ళ కాడైతే పెట్టాలి కదా, అందుకనేసి. లోపల అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాను. చూడండి బయట అన్ని దేవుళ్ళ కాడైతే పెట్టాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ దేవుడికి అయితే పెట్టేశాను. తర్వాత పోతల రాజు అనమాట. ఇక్కడ చూడండి పోతల రాజు, అక్కడ కూడా పెట్టేశాను. ఇవైతే పాదాలు బయట అయితే పెడుతూ ఉన్నాను. చూడండి ఇక్కడ బయట, ఇక్కడ కూడా అయితే పెట్టాలన్నమాట.
ఇక్కడ కూడా పెడుతూ ఉన్నాను. ఇక్కడంతా అయిపోయిన తర్వాత అయితే ఎప్పుడైనా సరే మేమైతే ఇక్కడ ముద్దలాగా పెడతామన్నమాట. కోడి కోసే ముందరైతే చూడండి, ఇక్కడైతే నీళ్ళు జల్లుకొని అయితే ఏపాకైతే పెట్టేసి ఎక్కువ ప్రసాదం అయితే తీసుకొచ్చి ఉంటాం కదా, ఆ ప్రసాదం అయితే కొంచెం ఎక్కువగానే పెట్టి ఇక్కడైతే ముద్దలాగా రెడీ చేయాలన్నమాట. ఇప్పుడైతే ఏపాకు పెట్టేసాను. తర్వాత అయితే ప్రసాదం అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను. చూడండి, మీలో ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఇలానే చేస్తాము. చూడండి, ప్రసాదం అయితే ఇక్కడ వేసేసాను. 5 టైమ్స్ అయితే వేసాను. తర్వాత అయితే పసుపు కుంకుమ అయితే పెట్టాలన్నమాట. పసుపు అయితే తెచ్చాను కదా, అవి అయితే పెడుతూ ఉన్నాను. చూడండి, పసుపు అయిపోయింది. ఇప్పుడైతే కుంకుమ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ కుంకుమ కూడా వేసేసాను. నెక్స్ట్ పూలు అయితే పెట్టాలి. నేను కొన్ని అయితే తెచ్చాను, లోపలంతా పెట్టేశాను కదా పూలు, అందుకనేసి అయితే కొద్దిగానే అయితే మిగిలాయి. ఆ పూలు అయితే అలా అయితే సరిపెట్టాను అనమాట. చూడండి, పూలు పెట్టిన తర్వాత అయితే కడ్డీలు పెట్టాలన్నమాట. నేను కడ్డీలు అయితే లాస్ట్లో పెట్టాను. ఈడైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇదైతే ఆకు ఒక్క అనమాట, దక్షిణాయి పెడతారనమాట. అలా పెట్టేశాను. అయిపోయిన తర్వాత అయితే లోపలికి వెళ్ళేసి అయితే కోడిని కోసేసి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, హారతి అయితే ఇస్తున్నాను. మొత్తం కూడా లోపల బయట అంతా అయితే హారతి అయితే ఇవ్వాలన్నమాట. ఇది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇలా హారతి అయితే ఇస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడైతే బయట ఇస్తాను. ఇదైతే బయట మొత్తం కూడా గుడంతా చుట్టూ తిరిగేసి అయితే ఇలా అయితే పూజ జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతే.